జయచంద్రారెడ్డిని నిజంగా కాదు సార్, ఇంకోటి చెప్తున్నానండి. జయచంద్రారెడ్డి నిజంగా తెలుగుదేశాన్ని కాపాడాలంటే అసలు కేసు బయటకు వస్తుందా మీరు చెప్పండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా కాపాడాలంటే ఈ కేసు బయటకు వస్తుందా? ప్రభుత్వం కాపాడాలంటే మేము నిస్వార్థం లేకుండా మేము నిజాయితీగా ఈ కేసుని వెలికి తీసి వెంటనే ఈ కేసుని బయటికి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వం ఎప్పుడు కాదు కదా, కూటమి ప్రభుత్వం ఎప్పుడు బయట పెట్టింది? వీళ్ళు తయారు చేసి మీ మీద బురద జల్లుదాం అని ప్రయత్నం చేసి అది వర్కౌట్ కానప్పుడు వాళ్లే మళ్ళీ సమాచారం ఇచ్చారు. అప్పటిదాకా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అవును, సరే సార్ చెప్పిందనండి. కూటమి ప్రభుత్వం అరెస్ట్. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేసేవాడు? దీన్ని అసలు ఇప్పుడు ఎక్సైజ్ శాఖను కానీ పోలీస్ శాఖను కానీ ఇవన్నీ కూడా తన జేబుల సంస్థలాగా పెట్టుకొని అసలు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మేము ఎంత మాట్లాడినా, ఇంకోటి చెప్తున్నాండి, మేము ఎంత మాట్లాడినా ఇక్కడ ఒక్కటే మీరు ఋషి గారు ఒక్కటి పెట్టుకోండి. అసలు ఇది కూటమి ప్రభుత్వంలో వెలికి తీసినటువంటి కేసు అండి ఇది. ఓకే, అక్కడ ఎవరు చేశారు? మీరు చేశారా, జోగి రమేష్ చేశారా, నేను చేశానా, శ్రీనివాస్ గారు చేశారా అనేది పక్కన పెట్టండి. తీశారు. తీసిన తర్వాత ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి ఒక దొంగ దొరికిన తర్వాత దొంగతనం ఎలా చేశాడు, పోలీసుల ఇంటరాగేషన్లో దొంగతనం ఎలా చేశారు, దొంగతనం ఎవరు చేయించారు, దొంగ ఇది ఎక్కడమ్మారు, ఇవన్నీ కూడా ఇంటరాగేషన్లో వస్తాయి. ఇది మీరు మద్యం కుంభకోణం ఎప్పుడైతే నకిలీ మద్యం దొరికిందో ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా జనసేన నాయకులు కానీ లేదా బీజేపీ నాయకులు కానీ దీని వెనకాతల జోగి రమేష్ ఉన్నాడని ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చారండి? ఎప్పుడు ఇచ్చారు? దొంగ దొరికి జనార్దన్ రావు చెప్పాడు ఏమని, ఇందులో జోగి రమేష్ పాత్ర కూడా ఉందని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అప్పుడు ఇప్పుడు దొంగ ఫలానా వాళ్ళు ఇందులో ఉన్నారన్నాక పట్టుకుంటారా లేదా చెప్పండి? అంతేగా. అదే జగన్మోహన్ రెడ్డి అయితే పట్టుకోడు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీకు వేళ గుర్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 2 ఫోన్లు పట్టుకుని ఏది చెక్ చేసుకోండి అని చెప్పి ఏది జోగి రమేష్ సంబంధం ఉందని చెప్తే ఈయన అసలు క్లీన్ చిట్ ఆవేళ ఇచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్కి. ఇప్పుడు బాగా వచ్చారు, మీరు బాగా చెప్పారు. ప్రజలకు కూడా తెలుసుకోవాలి. జనార్దన్ రావును పట్టుకుంటే ఎవరి పేరు వచ్చింది? జోగి రమేష్ పేరు వచ్చింది. అవును. ఇప్పుడు జోగి రమేష్ని ఇంట్రాగేషన్ చేస్తారు. అప్పుడు ఎవరి పేరు వస్తుంది? ఇదే జోగి రమేష్. ఇదేంటంటే జోగి రమేష్ ఒకదానికి ఏజెంట్, ఈ జనార్దన్ రావు వాళ్ళు చేసేదానికి ఏజెంట్. అసలు ఈ కల్తీ మద్యం తయారు చేయించిందే జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందిగా. ఇప్పుడు జనార్దన్ రావు జోగి రమేష్తో లింకు, జోగి రమేష్ జగన్తో లింకు, ఇవన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తాయి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెక్కర్ డాన్ లాగా పెద్ద లెక్కర్ స్కామ్ వ్యవహారం వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. 40 మంది 45 మంది మొత్తం ఛార్జ్ షీట్ లో ఉన్నవాళ్ళు. అది వేరు, ఇదంతా ఇది చాలా చిన్న వ్యవహారం కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? అయ్యో ఏమన్నా మీరు చిన్న వ్యవహారం ఏంటండి? కల్తీ మద్యం చిన్న వ్యవహారం అండి సార్. కల్తీ మద్యం అనేది చిన్న వ్యవహారం, ఇది చాలా పెద్ద వ్యవహారం అండి. దాంతో కంపేర్ చేస్తే, ఆ పెద్ద స్కామ్ తో కంపేర్ చేస్తే ఈ 3 కోట్లు 2 కోట్లు ఇచ్చి 10 కోట్లు ఇచ్చి పెట్టి చేయించే వ్యవహారం అట్లా చిన్న వ్యవహారం అన్నా నేను. కాదు సార్, అది మీరు ఒక చోట 2 చోట్ల అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అమ్మించారు ఈ నకిలీ మద్యాన్ని. సార్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు. నకిలీ మద్యం అనేది రాష్ట్రం మొత్తం అమ్మించారు. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది. ఓకే, ఇది ఏంటంటే జనార్దన్ రావు జోగి రమేష్తో లింకు, జోగి రమేష్కి జగన్మోహన్ రెడ్డితో లింకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ బయటకు వస్తుందా అని జగన్మోహన్ రెడ్డి ఉలికిపడి ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేశారు. మీరు ఇందాక చెప్పారు చూసారా, ఈ వారం రోజులు బట్టి జోగి రమేష్ అంత ముందు మీడియా ముందు కనబడినాడు, ఈ వారం 10 రోజుల ముందు నుంచే మీడియా ముందుకు ఎలాగ వస్తున్నాడు, అరే నా పేరు బయటకు వచ్చేసింది, నన్ను ఎలాగేస్తారు, నేను ముందు జనాల్లోకి వెళ్ళి అసలు నేను కాదు కాదు కాదంటే ఎలాగ అరెస్ట్ చేస్తారు కదా, నేనేదో చెప్పుకోవడానికి ఉంటుందని ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం బయటకు వచ్చాడు ఇది. ఓకే, ఇప్పుడు నీ వీరుడిని సూర్యుడిని చంద్రబాబు గారు ఇంటికాడికి వచ్చిన వాడు 2 గంటల మీద నిన్న ఎందుకు బాత్రూంలో దాక్కోవడం, నువ్వు డైరెక్ట్గా బయటకు వచ్చి ఏంటని రావచ్చు కదా. పోలీసులు ఒకవేళ అడిగి అరెస్ట్ చేస్తే తీసుకెళ్ళి నువ్వు నిజాయితీ పరుడైతే నిజాయితీ చేయొచ్చు కదా. ఇంకోటి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాడు. మనం చిన్నప్పటి నుంచి కూడా మనం వినేది ఏంటంటే ఏదన్నా మధ్యవర్తులు ఇదైతే నువ్వు గుళ్ళోకి వచ్చి ప్రమాణం చెయ్యి అంటావు.
అంటే వారు తప్పు చేసినోడైతే చేయడు, తప్పు చేయలేనోడైతే వచ్చి చేసేవాడు. జోగి రమేష్ తప్పు చేసి ఫ్యామిలీని తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళో ఎప్పుడైతే ప్రమాణం చేశాడో అమ్మవారు 2 రోజులకే షాక్ చూపించింది. అతను అనుకున్నాడు ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ప్రజల ముందు ఈయనేదో నిర్దోషులాగా చెప్పుకోవడానికని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాడు. కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ. ఆ అమ్మవారు చూపించింది.